ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో జరిగిన భక్తుల తొక్కిసలాటలో నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. హత్రాస్ ఎటా సరిహద్దుల్లోని పూల్ రయ్యూలో ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించిన సత్సంగ్ నిర్వాహకులు భోలేబాబా అనుచరులు సరైన ఏర్పాట్లు చేయలేదు. ఆధ్యాత్మిక కార్యక్రమం వేదిక చాలా చిన్నదిగా ఉంది. 20,000 మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. కానీ 50,000 మంది భక్తులు వెళ్లారు. కెపాసిటీకి మించి భక్తులు వెళ్లడంతో తొక్కిసలాట జరిగింది. 20,000 మంది వస్తారని భావించి అనుమతి ఇచ్చిన పోలీసులు ఆ తర్వాత పట్టించుకోలేదు. వేలాదిగా భక్తులు తరలి వస్తున్నా లైట్ తీసుకున్నారు. సత్సంగ్ నిర్వాహకులు భక్తులు సరైన సదుపాయాలు కల్పించలేదు. అన్ని వేల మంది వస్తున్నారని తెలిసి కూడా ప్రవేశ ద్వారాలు, నిష్క్రమణ ద్వారాలు ఎక్కువగా పెట్టలేదు. భక్తులు రావటానికి ఒకే మార్గం, వెళ్లటానికి ఒకే మార్గం ఉంచారు. పైగా భోలేబాబా కోసం రోడ్డు బ్లాక్ చేశారు. ఇది కూడా మృతుల సంఖ్య పెరగటానికి కారణమైంది. తొక్కిసలాట జరిగాక అంబులెన్సులు, కార్లు, టెంపోలు రావటానికి, గాయపడ్డ వారిని తీసుకువెళ్లటానికి తీవ్ర జాప్యం జరిగింది. వేల మంది వచ్చే కార్యక్రమానికి ముందు జాగ్రత్తగా అంబులెన్సులు సిద్ధంగా ఉంచలేదు నిర్వాహకులు. ఇలా ఎన్నో లోపాలు బయటపడుతున్నాయి. హత్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 116కు పెరిగింది. మృతుల్లో 72 మంది పేర్లను గుర్తించారు. మిగిలిన వారిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో 108 మంది మహిళలు, 7 చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులకు హత్రాస్, ఆగ్రా, కస్గంజ్, అలీఘట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స చేస్తున్నారు వైద్యులు. తీవ్రంగా గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.